ప్రతి సంస్కృతిలో కూడాను దేవుని వాక్యానికి అనుకూలంగా ఉండేవి, దేవుని వాక్యానికి అనానుకూలంగా ఉండేవి కూడా ఉంటాయి. అది మనం పరీక్షించుకోవాలి. ప్రతి ఒక్క సంస్కృతిలో, ప్రతి ఒక్క సాంప్రదాయంలో, ప్రతి ఒక్క అలవాటుల్లో దైవ వాక్యానికి, బైబిల్కి అనుకూలంగా ఏముంటుంది? బైబిల్కి అనుకూలంగా ఉండటమే కాదు, వాటిని ప్రోత్సహించేటువంటి రీతిగా బైబిల్ ఉంటుంది. కొన్ని అలవాట్లు పేరెంట్స్ని గౌరవించి, బంధుమిత్రులను గౌరవించి, వాళ్ళని సంప్రదించి పెళ్లి చేసుకోవటంలో అది మంచిదే కదా. అట్లాంటి దాన్ని బైబిల్ ప్రమోట్ చేస్తుంది. నీ తల్లిని, నీ తండ్రిని సన్మానించుము. వాళ్ళని లెక్క చేయకపోతే అది ఎట్లా సన్మానించినట్టు అవుతుంది? కాబట్టి ప్రతి సాంప్రదాయంలోనూ బైబిల్ ప్రమోట్ చేసేటువంటి అనుకూలమైనటువంటి అలవాట్లు ఉంటాయి. మరి బైబిల్కి వ్యతిరేకంగా ఉండేటువంటి ఆ అలవాట్లు ఉంటాయి. కాబట్టి మనం ముందు దాన్ని సార్ట్అవుట్ చేసుకోవాలి. బైబిల్ ఏదైతే ప్రమోట్ చేస్తుందో దాని ప్రకారం పోవాలి. బైబిల్ డిస్కరేజ్ చేసేటువంటి వాటిని జోలికి మనం విశ్వాసులుగా పోకూడదు.